నీకు క్రికెట్ పట్ల అంత అభిమానం పిచ్చి ఉంటే బాలు బ్యాట్ తీసుకొని గ్రౌండ్కి వెళ్ళి నీ ఆట మీద చూపెట్టు నీ అభిమానాన్ని, లేక నీకు ఆట నేర్పిన గురువు పట్ల చూపెట్టు నీ అభిమానాన్ని. అంతేగాని వాడు క్రికెటర్ కానీ సినిమా స్టార్ కానీ వాళ్ళ పట్ల అభిమానం ఎందుకు చూపెట్టాలి? వాళ్ళేమన్నా కలియుగ పురుషులా, లేక ఈ ప్రపంచాన్ని ఏమన్నా ఉద్ధరించడానికి వచ్చారా? వైభవ్ సూర్యవంశిని చూసి నిజంగా సిగ్గుపడాలి. 14 ఏళ్లకే క్రికెట్లో చరిత్ర సృష్టించిండు. అతడు తెల్లారితే పొద్దు ఊపితే ఆట మీద ప్రాణం పెట్టిండు కాబట్టే ఈ రోజున ఒక మంచి క్రికెటర్ అయి క్రికెట్లో చరిత్ర సృష్టించిండు. 14 ఏళ్లకే చరిత్ర సృష్టించిండు వైభవ్ సూర్యవంశి. కానీ మనం వాళ్ళ ఆడే ఆటను చూసి వాళ్ళ ఫోటోలకు సన్మానం చేసి వాళ్ళ ఫోటోలకు పాలాభిషేకాలు చేసుడు కానీ మన జీవితం గడిచిపోతా ఉంది. క్రికెటర్లకు సన్మానం జరుగుతుందని చూడడానికి వెళ్తే అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. ఉత్త పుణ్యానికి 11 ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని ఆశలతో వాళ్ళని పెంచి ఉంటారు. వాళ్ళ ఆశలన్నీ కూడా ఈ రోజున నిరాశలు అయిపోయాయి కదా. ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని దేశాలు తిరిగినా మన తండ్రిని మించిన హీరో దొరుకుతాడా? ఈ అభిమానం అనే పిచ్చి వల్ల సినిమా థియేటర్ల దగ్గర, ఇప్పుడు కొత్తగా స్టేడియంస్ దగ్గర కూడా ఈ తొక్కిసలాట మొదలైంది. జాగ్రత్త మిత్రులారా, ఆలోచించండి. ఈ అభిమానం అనే పిచ్చి నుండి ఈ సమాజాన్ని, ఈ యువతను కాపాడండి.